అదే దొంగ సమితి ఈశ్వర్ సాయి వాళ్ళ భార్యకి ఏమన్నా ఉండాలి. ఈ కెమెరా వీడియో పట్టుకున్నది ఎక్సైట్ అయిపోతుంది, ఇదే ఫీల్ అయిపోతుంది. ఆ విశాల్ రా మింగించుకుంటున్నారు వాళ్ళిద్దరు, రా రా మింగావంటే అంటుంది దొంగ సమితి. అవును నువ్వు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? 10 మంది దగ్గర వండుకుని అమ్మాయి చీ ఈ పిల్లనా అంటే దీన్ని మింగేది ఉండే. అవును అది 10 మంది దగ్గర వండుకుంది చూసినావా నువ్వు సమితి? అవును ఎట్లా నిందలు ఎత్తరే మీరు, నాశనం అయిపోను. అమ్మాయి మొత్తం జీవితం నాశనం చేసిర్రు మీరు, రావా దాన్ని ఎవరు రేపు వేసుకోవాలి. అవును బండదంటుంది, అంత అయిపోయింది ట్రోల్స్ వీడియోలు ఆపండి అంటుంది. కాదే బండదానా బండక్క నేనేం తిట్టాలే, మొత్తం వీడియోలు మొత్తం పెట్టేసినావు, తన జీవితం నాశనం చేసినావు. బట్టలు ఇప్పింది మొత్తం చిల్లర చిల్లర వేసుకున్నావు. నీ మొగడు నువ్వు ఇప్పుడు మంచిగా ఉంటాడు, నీకు పెళ్లి అయిపోయింది, ఇప్పుడు దాన్ని ఎవరు చేసుకోవాలి, దాని జీవితం ఏం కావాలి మాధురి అక్కది. పొద్దున ఆలోచించిన సాట ఆడదాని లాగా ఎట్లా వీడియోలు పెట్టినావు పబ్లిక్ లా, నువ్వు పర్సనల్ మాట్లాడుతున్నావు, నువ్వు నాశనం అయిపోను, నీ మొగడు కరెక్ట్ ఉంటుంది అంతా జరుగునా, మొత్తం ప్లేమ్ ఒక అమ్మాయి మీద వేసినావు నువ్వు. ఇది ఎక్సైట్ అవుతుంది విశాల్ రా రా. నాకు ఒక డౌట్ ఉంది, ఈశ్వర్ సాయి ఈ కెమెరా తీసేదాన్ని మింగనట్టున్నాడు, అందుకే ఫీల్ అయిపోతుంది, ఓ ఎక్సైట్ అయిపోతుంది, దీన్ని దేకనట్టుండు దొబ్బే అన్నట్టుండు, ఇది ఫీల్ అయిపోయి అట్లా చీ 10 మంది పడుకునే పిల్లిన అంటే పతివ్రత పరమాణు పడితే చిల్లర దాకా చల్లర లేదంట. అట్లుంది నువ్వు సామెత చెప్తే ముండ. ఆడదాన్ని ఎంత ఘోరంగా చేసి పారేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ఏం తెలియని ఎడ్డక్కల లెక్క మహా నటి లాగా ఇద్దరు వాళ్ళే ఉన్నారు. అతన్ని అసలు బయటకు రాలేదు వీడియో తీసిన ముండ. నేనైతే చికెటలు బట్టి 2 గుద్దులు గుద్దుతా దొంగ సమితి. భాషంగా అని పాపం దాన్ని బతుకు నాశనం చేసిర్రు మీరు సావా.